భవకేళీ మదిరామదంబున మహాపాపాత్ముడై వీడు నన్ను వివేకింపడటంచు నేను నరకార్నో రాసి పాలైన బట్టవు బాలుండొక తోట ఆట తమితోడన్ నూతగూలంగ తండ్రి విచారింపక ఉండునా కటకట శ్రీకాళహస్తీశ్వర. ఓ కాళహస్తీశ్వర, సంసారము అనేటటువంటి ఈ జనన మరణాలతో కూడినటువంటి ఈ క్రీడలలో మత్తుతో మదంతో నేను పాపకర్మలు చేస్తూ నిన్ను గురించి తలచటం లేదు అనే కోపంతో నేను నరకంలో కూరుకుపోతూ ఉన్నప్పటికీ నన్ను పట్టించుకోకుండా ఉన్నావు. ఓ స్వామి, ఆటపాటల్లో పడి పిల్లవాడు అలా ఆడుకుంటూ ఒకచోట ఒక పెద్ద బావిలో పడిపోయాడు. అటువంటి సమయంలో తన మాట వినలేదు అని తండ్రి ఆ పిల్లవాడిని పట్టించుకోకుండా ఉంటాడా? ఆ పిల్లవాడిని రక్షించకుండా ఉంటాడా? ఆ పిల్లవాడిని ఉపేక్షిస్తాడా? అలాగే ఓ స్వామి, ఓ దేవా, నన్ను నరకం నుంచి రక్షించవలసినటువంటి బాధ్యత నీదే కదా. ఓ కాళహస్తీశ్వర, నన్ను రక్షించవలసింది అని అంటూ ఉన్నాడు దుర్జటి ఈ పద్యంలో. భవకేళీ మదిరామదంబున మహాపాపాత్ముడై వీడు నన్ను వివేకింపడటంచు నేను నరకార్నో రాసి పాలైన బట్టవు బాలుండొక తోట ఆట తమితోడన్ నూతగూలంగ తండ్రి విచారింపక ఉండునా కటకట శ్రీకాళహస్తీశ్వర. శివానందైక నిలయం. శ్రీకాళహస్తిని శివానందైక నిలయము అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇలా పిలవటానికి వెనకాల ఒక పెద్ద కథ ఉంది. ఏమిటి అంటే, పూర్వకాలంలో కృతయుగం ప్రారంభమయ్యేటటువంటి ఆ సమయంలో బ్రహ్మదేవుడు ఈ సృష్టి కార్యక్రమం చేసేటటువంటి పనిలో నిమగ్నమై ఉన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడికి అనిపించింది, ఈ పరమేశ్వరుడు ఎవరసలు? అతన్ని గురించి నేనెందుకు ఆలోచించాలి? చరాచర జగత్తంతా కూడా సృష్టిస్తున్నది నేనే పరమేశ్వర స్వరూపాన్ని. కాబట్టి నాకన్నా ఇంకా పరమేశ్వరుడు అనేవాడు ప్రత్యేకంగా ఎవడు లేడసలు. ఇలా భావన చేశాడు. దీనికంతటికీ కారణం ఏమిటి అంటే అజ్ఞానం. ఇలా అజ్ఞానంతో ఆ పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞని కాస్త ధిక్కరించాడు. దాంతో సృష్టి కార్యక్రమం చేయలేకపోయాడు. తన యొక్క కార్యక్రమంలో విఫలమయ్యాడు. ఆ తర్వాత సృష్టి ఎలా చేయాలి అనే విషయాన్ని గురించి పరిపరి విధాల ఆలోచించినటువంటి వాడై, ఇక అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, ఓ పరమేశ్వర, నువ్వు తప్పించి ఇంకా నాకు వేరే దిక్కు అనేది ఏం లేదయ్యా అనే విషయాన్ని తెలుసుకుని వివేకం తెచ్చుకుని తాను చేసినటువంటి తప్పంతా కూడా గుర్తించి పశ్చాత్తాపపడి పరాభవంతో కృషించి ఆ పరమేశ్వరుణ్ణి పరిపూర్ణమైనటువంటి భక్తితో శ్రద్ధతో త్రికరణ శుద్ధిగా ఆరాధించడం మొదలుపెట్టాడు. ఇలా ఆరాధించి, ఓ స్వామి, ఓ పరమేశ్వర, గతంలో నా యొక్క అజ్ఞానం వల్ల నేను ఈ సృష్టి చేసేటటువంటి సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోయాను. కాబట్టి ఓ మహాదేవ, ఆ సామర్థ్యాన్ని ఇప్పుడు నాకు
పూర్తిగా అనుగ్రహించవలసింది అని ప్రార్థన చేశాడు. ఇలా ప్రార్థన చేయగా చేయగా పరమేశ్వరుడు కరుణించి బ్రహ్మదేవుడికి సృష్టి చేసేటటువంటి సామర్థ్యాన్ని తిరిగి ప్రసాదించాడు. ఇప్పుడు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం సంపాదించి ఆయన యొక్క అంగీకారంతో ఆ పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమకి తాను పాత్రుడు కావాలి అని ఆలోచించినటువంటి వాడై మహాయోగులకు తాపసోత్తములకి కూడా అత్యంత ప్రీతమైనటువంటిది, సమస్త సౌభాగ్యాలకి కూడా మూలకందమైనటువంటిది, పంచశృంగములతో విరాజిల్లుతూ ఉండేది అయినటువంటి ఆ కైలాసగిరిలో దక్షిణ భాగంలో ఉన్నటువంటి శివానందైక నిలయము అనే ఒక శిఖరాన్ని తన భుజాల మీద పెట్టుకుని, ఇక్కడ కైలాసంలో ఉంటే లాభం లేదు, దీన్ని భూలోకంలోకి తీసుకెళ్లిపోయి ఎక్కడైనా సరే ఒక ఉత్తమోత్తమైనటువంటి స్థానంలో ప్రతిష్ఠించి అక్కడే ఆ శివానందైక నిలయంలో నేను కూర్చొని తపస్సు చేస్తాను. ఇలా తపస్సు చేసి గతంలో నేను కోల్పోయినటువంటి ఈ సృష్టి సామర్థ్యాన్నంతా కూడా సంపాదించుకుంటాను అనే లక్ష్యంతో ఈ కైలాసగిరి నుంచి ఈ శివానందైక నిలయము అనే ఈ శిఖరాన్ని భుజాల మీద పెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. ఈ బ్రహ్మదేవుడు ఆ రకంగా ఈ శిఖరాన్ని మోసుకుని క్రమంగా కిందికి వస్తూ ఉన్నాడు. తపోలోకానికి వచ్చాడు. అక్కడి నుంచి జనోలోకం, అక్కడి నుంచి మహర్లోకం, అక్కడి నుంచి ధ్రువలోకం, ఈ లోకాలన్నీ కూడా దాటాడు. భూలోకానికి వచ్చాడు. భూలోకంలో జంబూద్వీపం దగ్గరికి వచ్చాడు. ఆ జంబూద్వీపంలో మేరు పర్వతం కనిపించింది. దానికి దక్షిణ దిశలో తాను తీసుకుని వచ్చినటువంటి, తాను మోసుకొని వచ్చినటువంటి ఈ శివానందైక నిలయము అనే ఈ శిఖరాన్ని స్థాపించి ఇక్కడ తపస్సు చేస్తే బాగుంటుంది అని అనుకున్నాడు. దాంతో మేరు పర్వతం మధ్య భాగంలో ఉన్నటువంటి ఆ మర్మవతీపురము అనే ప్రాంతంలోకి ప్రవేశించాడు ఈ బ్రహ్మదేవుడు. ఆ సమయంలో మేరు పర్వతము అంటే సామాన్యమైంది కాదు. అసలు మేరు పర్వతం మీద దేవతలు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు అందరూ కూడా విహరిస్తూ ఉంటారు. అది దేవతలందరూ కూడా విహరించడానికి సరి అయినటువంటి చోటు. దాంతో అక్కడంతా కూడా ఈ దేవజాతుల వాళ్ళు, మరుద్గణాలు అందరూ కూడా విహరిస్తూ ఉన్నారు. వాళ్ళంతా చూశారు ఈ బ్రహ్మదేవుణ్ణి. కైలాసగిరి నుంచి శివానందైక నిలయము అనే ఈ శిఖరాన్ని భుజాన పెట్టుకుని వచ్చేస్తున్నాడు. ఆ దృశ్యం చూడగానే ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిగిలిన దేవతలు, నారదుడు మొదలైన మహర్షులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, ఇంతేకాదు శృతులు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, సప్త సముద్రాలు, సమస్త నదులు, నదాలు ఇవన్నీ కూడా రూపాన్ని ధరించినటువంటివై ఆ బ్రహ్మదేవుడు వెనకాల బయలుదేరినాయి. బ్రహ్మదేవుడిని చుట్టుముట్టేసినాయి. ఆయన భుజాల మీద ఉన్నటువంటి ఈ శివానందైక నిలయము అనే ఈ పర్వతరాజ్యాన్ని చూసి భక్తిపూర్వకంగా నమస్కారం చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు ఇక్కడ ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా చూడండి. దేవతలు, మహర్షులు, ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు వీళ్ళందరూ వచ్చారు. మరి నదులు, సముద్రాలు ఎలా వచ్చాయి? అందుకే చెప్పాను, ఈ నదులు, సముద్రాలు అన్నీ కూడా ఒక రూపాన్ని ధరించి వీళ్లతో పాటుగా వచ్చినాయి. వీళ్ళందరూ కూడా బ్రహ్మదేవుణ్ణి చుట్టుముట్టి
ఆయన భుజస్కంధాల మీద ఉన్నటువంటి ఈ శివానందైక నిలయము అనే పర్వతరాజాన్ని చూసి భక్తితో నమస్కారం చేసి పరిపరి విధాల స్తోత్రం చేయటం మొదలుపెట్టారు. ఎందుకని అంటే ఈ శివానందైక నిలయము అనేది సాక్షాత్తు కైలాసంలో ఉన్నటువంటి దక్షిణ భాగం. ఇది కైలాసము శివుడు నివసించేటటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం. శివ సాయుధ్యం కోరేటటువంటి వాళ్ళు ఈ కైలాసాన్నే చేరతారు. కైలాసానికి చేరినటువంటి వాడికి పునర్జన్మ అనేది ఉండదు. అంత పవిత్రమైనటువంటి ప్రదేశం ఈ కైలాసగిరి. అటువంటి కైలాసగిరిలో ఒక భాగమైనటువంటి ఈ శివానందైక నిలయాన్ని ఈ బ్రహ్మదేవుడు తీసుకొచ్చాడు. అంటే అదే పరమపదము. ఆ పరమపదాన్ని చూసేటప్పటికి వీళ్ళందరికీ కూడా భక్తి పెల్లుబికిపోయింది, సామాన్యంగా కాదు. దాంతో వీళ్ళంతా కూడా బ్రహ్మదేవుడు చుట్టూ చేరి స్తోత్రాలు చేయడం మొదలుపెట్టారు. ఈ చుట్టూ ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఈ రకంగా స్తోత్రాలు చేస్తూ ఉంటే బ్రహ్మదేవుడి యొక్క ఏకాగ్రత అనేది పూర్తిగా భగ్నమైపోయింది. ఏకాగ్రత. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండటం భావ్యం కాదు అనుకున్నాడు. వెంటనే అక్కడి నుంచి బయలుదేరేశాడు. ఇంకో చోటికి ఎక్కడికైనా సరే వెళ్ళిపోదాము అనుకున్నాడు. ప్రయాణం అయిపోయాడు. అలా ప్రయాణమైపోయినటువంటి ఆ బ్రహ్మదేవుడు హరివర్షం, కింపురుష వర్షం, హిమాలయాలు ఇవన్నీ కూడా దాటాడు. వారణాసి దగ్గరికి వచ్చాడు. ఈ వారణాసి దగ్గరికి వచ్చేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆ జనులు, దేవతలు, మహర్షులు అందరూ కూడా బ్రహ్మదేవుడి యొక్క భుజస్కంధాల మీద ఉన్నటువంటి ఈ శివానందైక నిలయము అనే ఈ కైలాసగిరిని చూడటానికి వాళ్ళందరూ కూడా పరుగున వచ్చేశారు. ఇలా తన వెంబడి వస్తూ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆపాలి అంటే బ్రహ్మదేవుడి యొక్క శక్తి సరిపోలా. ఈ శిఖరాన్ని ఇక్కడ వారణాసిలో ప్రతిష్ఠించడం కూడా మంచి పని కాదు అనే నిర్ణయానికి వచ్చాడు. ఎందుకని అంటే ఆ శిఖరాన్ని అక్కడ పెట్టి దాని మీద కూర్చుని ఆయన తపస్సు చేయాలి అని బ్రహ్మదేవుడి యొక్క సంకల్పం. మరి ఇంతమంది జనం దాని చుట్టూ చేరి కోలాహలంగా ఉంటే తనకి ఏకాగ్రత అనేది ఎలా కలుగుతుంది? అందుకే ఇది కూడా సముచితమైనటువంటి ప్రదేశం కాదు, ఈ వారణాసిలో దీన్ని ప్రతిష్ఠించకూడదు అనుకున్నాడు. అక్కడి నుంచి మళ్లీ వెళ్ళిపోవాలి అనుకున్నాడు. ఇలా ఎక్కడికి వెళ్ళాలి అనే విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో ఆయనకి అశరీరవాణి వినిపించింది. ఓ కమల సంభవ, నువ్వు ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందినటువంటి వాడివి. నువ్వు ఏమాత్రమూ విచారించవలసిన అవసరం లేదు. ఇక్కడికి దక్షిణంగా 190 యోజనాల దూరంలో నీ భుజస్కంధాల మీద ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి కైలాస శిఖరం, అదే శివానందైక నిలయం. నువ్వు మోయలేనటువంటి బరువు అది పెరిగిపోతుంది. అలా బరువెక్కిపోయి అది కాస్త నేల మీద పడిపోతుంది. ఎక్కడ? వారణాసి నుంచి దక్షిణ దిశగా 190 యోజనాల దూరంలో అక్కడికి గనక వెళ్ళినట్లయితే నీ భుజాల మీద ఉన్నటువంటి ఈ శిఖరం బాగా బరువెక్కిపోయి నువ్వు ముయ్యలేక ఆ శిఖరం కాస్త నేల మీద పడిపోతుంది. ఆ వెనువెంటనే పరమేశ్వరుడి యొక్క ప్రభావం వల్ల ఆ శిఖరం చాలా భాగం నేలలోకి దిగిపోతుంది. భూమిలో అట్లా కూరుకుపోయినటువంటి ఈ శిఖరాన్ని ఎత్తడం కోసం నువ్వు ఎంత ప్రయత్నించినప్పటికీ ఏమాత్రం ఉపయోగం అనేది ఉండదు. ఈ శిఖరం ఎక్కడైతే భూపతనమైందో అదే ఉత్తమోత్తమైనటువంటి ప్రదేశము, అలా నువ్వు గుర్తించు. ఆ ప్రదేశంలోనే ఆ శిఖరం మీదే నువ్వు కూర్చొని తపస్సు చేయి. నువ్వు సఫలీకృతుడు అవుతావు.
నీ మనోరథం పూర్తిగా సిద్ధిస్తుంది అని చెప్పింది ఆ శరీరవాణి. ఆకాశవాణి చెప్పినటువంటి ఈ మాటలన్నీ కూడా అత్యంతమైనటువంటి శ్రద్ధతో విన్నాడు ఈ బ్రహ్మదేవుడు. చాలా ఆనందించాడు. ఎందుకంటే ఈ పర్వతాన్ని ఎక్కడ దింపాలి అనే విషయం ఒకటి పూర్తిగా అర్థమైపోయింది. ఇప్పుడు ఇక తనతో పాటుగా వస్తూ ఉన్నటువంటి దేవగణాలు, ఋషిగణాలు వీళ్ళందరితోనూ కూడా అలా ప్రయాణమై బయలుదేరి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అలా కాశీ నుంచి బయలుదేరినటువంటి ఈ బ్రహ్మదేవుడు శ్రీశైలానికి వచ్చాడు. శ్రీశైలానికి ఆగ్నేయంగా 10 యోజనాలు నడిచాడు. అక్కడి నుంచి మళ్లీ దక్షిణ దిశగా తిరిగాడు. అలా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో అతడి భుజాల మీద ఉన్నటువంటి ఆ పర్వత శిఖరం కొంచెం కొంచెం బరువెక్కుతూ ఉన్నది. కారణం ఏమిటి అంటే పరమేశ్వరుడు సూక్ష్మరూపం ధరించి ఆ పర్వతంలో ప్రవేశించాడు. దాంతో కొంచెం కొంచెం ఆ పర్వతం బరువెక్కడం మొదలుపెట్టింది. దీని ప్రభావం వల్ల క్రమేణా ఆ పర్వతం యొక్క బరువు అనేది పెరిగిపోయింది. ఆ బరువును మోయలేకపోయాడు ఈ బ్రహ్మదేవుడు. కొంతసేపు అయ్యేటప్పటికీ ఆ పర్వతం కింద పడి నలిగిపోతానేమో అన్నంత భయం కూడా వేసింది బ్రహ్మదేవుడికి. తడబడిపోయాడు. అడుగు ముందుకు పట్టలేదు. గాలి పీల్చుకోవడం కూడా చాలా కష్టమవుతూ ఉన్నది. అత్యంతమైనటువంటి శ్రమ అవుతూ ఉన్నది. వెంటనే తన భుజాల మీద ఉన్నటువంటి ఈ పర్వత శిఖరం మీద అతని పట్టు అనేది క్రమేణా తగ్గిపోతూ ఉన్నది. ఆ పర్వత శిఖరం కూడా క్రమేణా దానంతట అదే జారిపోతోంది. అలా జారిపోయి నేల మీద పడిపోయింది. అలా నేల మీద పడిపోయినటువంటి ఆ పర్వత శిఖరం చాలా భాగం భూమిలో కూరుకుపోయింది. ఇలా భూమి మీద పడి పాతుకుపోయినటువంటి ఈ కైలాస శిఖరాన్ని పునరుద్ధరించడం కోసం తన సర్వశక్తులు వినియోగించి విశ్వ ప్రయత్నం చేశాడు. ఏమాత్రము అందులో సఫలీకృతం కాలేకపోయాడు. దీన్ని పైకి తీయలేకపోయానే అని బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో అశరీరవాణి చెప్పినటువంటి మాటలు గుర్తొచ్చినాయి. ఆ శిఖరం నేలలో కూరుకుపోతుందయ్యా చాలా భాగం, దాన్ని పైకి తీయటం నీ వల్ల కాదు, దానికోసం నువ్వు అనవసరమైన ప్రయత్నాలు చేయొద్దు. ఈ మాటలు సాక్షాత్తు ఆకాశవాణి చెప్పింది. ఆ మాటలన్నీ కూడా గుర్తొచ్చినాయి ఇప్పుడు ఈ బ్రహ్మదేవుడికి. సరే, ఇదంతా కూడా దైవ సంకల్పము అనుకున్నాడు. అలా అనుకుని అసలు ఈ పర్వతాన్ని ఇక్కడి దాకా తీసుకురాగలిగినందుకు చాలా ఆనందించాడు. వెనకటి రోజుల్లో తాను కాశీక్షేత్రంలో విన్నటువంటి పలుకులన్నీ కూడా మళ్లీ మళ్లీ నెమరు వేసుకుంటూ ఆ రోజున అశరీరవాణి చెప్పింది, ఓ బ్రహ్మదేవా, ఓ సృష్టికర్త, నువ్వు ఆ శిఖరం మీద కూర్చుని తపస్సు చేయి, నీ కోరిక తీరుతుంది అని చెప్పింది. ఆ మాటలన్నీ కూడా గుర్తు తెచ్చుకున్నాడు. అశరీరవాణి చెప్పినటువంటి విషయాల మీద ఈయనకి పూర్తి నమ్మకం అనేది కలిగింది. ఇప్పుడు తాను కోల్పోయినటువంటి సృష్టి సామర్థ్యాన్ని మళ్లీ సముపార్జన చేసుకునేటటువంటి శుభకాలం ఆసన్నమైంది అని ఆనందించాడు. ఇలా ఆనందించి నా చేతుల మీదుగా ఈ కైలాస శిఖరం ఈ ప్రదేశంలో ఇలా స్థిరంగా ఉండిపోయింది. కాబట్టి ఈ స్థలంలో సంపూర్ణాత్మకమైనటువంటి శక్తితో శంకరుడు తన యొక్క భక్తులందరినీ కూడా
రక్షిస్తూ ఉంటాడు, వాళ్ళకి అన్ని రకాలైనటువంటి ముక్తిని కూడా ప్రసాదిస్తాడు అని భావన చేశాడు. అన్ని రకాలైనటువంటి ముక్తి అని అంటే సాలోక్యముక్తి, సారూప్యముక్తి, సామీప్యముక్తి, సాయుజ్యము, 4 రకాలైనటువంటి ముక్తి మనకి ఉన్నది అని మనం చెప్పుకుంటున్నాం. ఈ 4 రకాలైనటువంటి ముక్తి ఇది ఏమిటి అని అంటే మొట్టమొదటి సాలోక్యముక్తి. పరమేశ్వరుడు ఏ లోకంలో అయితే ఉంటాడో అదే లోకంలో ఈ భక్తుడు కూడా ఉండగలగటం, దాన్నే సాలోక్యముక్తి అని అంటారు. రెండోది సామీప్యముక్తి, పరమేశ్వరుడికి అతి దగ్గరగా అతి సమీపంగా ఉండగలగటం, దాన్ని సామీప్యముక్తి అని అంటారు. సారూప్యముక్తి ఇది మూడోది. పరమేశ్వరుడు ఏ రూపంలో అయితే ఉంటాడో ఈ భక్తులు కూడా అదే రూపంలో ఉంటూ పరమేశ్వరుడు చేసేటటువంటి పనులన్నీ కూడా చేస్తాడు, ఒక్క పంచకృత్యములు తప్ప. సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహము, ఈ 5 కూడా పంచకృత్యములు అనబడతాయి. ఈ 5 పనులు చేసేవాడు పరమేశ్వరుడు ఒక్కడే. ఇవి చేయటం ఇంకెవరి వల్ల కూడా కాదు. అందుకే ఈ సారూప్యం పొందినటువంటి వాళ్ళు పరమేశ్వరుడిలాగానే భక్తులందరి కోరికలు కూడా తీరుస్తూ ఉంటారు. వాళ్ళు కూడా భక్తుల యొక్క కోరికలు తీరుస్తారు, పరమేశ్వరుడిలాగానే ఉంటారు. కానీ ఈ పంచకృత్యములు మాత్రం చేయరు, అంతే. ఇలాంటి వాళ్లే మనకి భూమి మీద కొంతమంది మహానుభావులు కనిపిస్తూ ఉంటారు. చూడండి, రాఘవేంద్ర స్వామి, శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారు, ఇలాంటి వాళ్ళు కొంతమంది మహానుభావులు మనకు కనిపిస్తూ ఉంటారు. వీళ్ళంతా కూడా పరమ భక్తులు, సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు. సాయిబాబా, షిరిడి సాయిబాబా, వీళ్ళందరూ కూడా ఈ కోవకి చెందినటువంటి వాళ్లే. వీళ్ళకి నమస్కారం పెట్టినప్పటికీ కూడా మన కోరికలు తీరుతూనే ఉంటాయి. వీళ్ళంతా కూడా సారూప్యముక్తి పొందినటువంటి వాళ్ళు. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే వీళ్ళకు కూడా పునర్జన్మ అనేది ఉన్నది. వీళ్ళు పొందింది కేవలము సారూప్యమే, ఇది కొంతకాలం పాటే ఉంటుంది. వీళ్ళు చేసినటువంటి సాధనా ఫలితం వల్ల ఈ ముక్తి అనేది, అంటే ఈ స్థితిలో వీళ్ళు కొంతకాలం పాటే ఉంటారు, అంతేగాని శాశ్వతంగా ఉండరు. అందుకే మనకి చూడండి, రాఘవేంద్ర స్వామి సమాధి దగ్గరికి వెళ్ళినట్లయితే ఈ సమాధిలో నేను 300 సంవత్సరాల పాటు ఉంటాను, అలా ఉండి భక్తుల యొక్క కోరికలు తీరుస్తూ ఉంటాను అని చెప్తారు రాఘవేంద్ర స్వామి వారు. ఆయన సమాధి అయిన రోజు నుంచి 300 సంవత్సరాల వరకు ఆ సమాధిలోనే అక్కడే తిరుగుతూ ఉంటారు. ఆయన పవిత్రమైన ఆత్మ అక్కడే ఉంటుంది, భక్తుల యొక్క కోరికలు తీరుస్తుంది. ఆ తర్వాత మళ్లీ ఆయన భూలోకంలో జన్మించడం అనేది జరుగుతుంది. ఏదో ఒక రూపంలో ఎక్కడో జన్మించి ఒక మహానుభావుడిగా జన్మించి ఆయన శేష జీవితాన్ని గడపవలసి వస్తుంది. వీళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్లే. ఇది సారూప్యముక్తి అంటే. ఇక 4వది సాయుజ్యం, అంటే జీవాత్మ పరమాత్మ రెండూ ఒకటే అయిపోవటం. ఈ సాయుధ్యం పొందినటువంటి వాళ్ళకి పునర్జన్మ అనేది ఉండదు, వీళ్ళకి జన్మరాహిత్యం కలుగుతుంది. ఇలా 4 రకాలైనటువంటి ఈ ముక్తి కూడా మనకి చెప్పబడుతూ ఉన్నది. శివానంద లహరిలో 28వ శ్లోకంలో చెప్తాడు చూడండి శంకర భగవత్పాదుల వారు, సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివభక్తి దుర్య జనతా సాంగత్య సంభాషణే సాలోక్యం చరాచరాత్మకతనుధ్యానే భవానీపతే సాయుజ్యం.
ఈ 4 రకాలైనటువంటి ముక్తి కూడా మమ సిద్ధిమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం, ఇవన్నీ కూడా నాకు ప్రసాదించవలసింది అని చెప్పి శంకర భగవత్పాదుల వారు ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. ఇలా ఈ 4 రకాలైనటువంటి ముక్తిని కూడా ప్రసాదించడం అనేది జరుగుతుంది అని అంటూ ఉన్నాడు ఇక్కడ బ్రహ్మదేవుడు. అయితే ఇక్కడ మనం ఒక్క విషయాన్ని గుర్తించాలి. సారూప్యము, సాలోక్యము, సామీప్యము, అలాగే ఈ సాయుధ్యము, ఇవన్నీ కూడా ఒకే వ్యక్తికి వస్తాయా? రావు. ఏదో ఒకటే వస్తుంది వీటిల్లో. ఏదో ఒక రకమైనటువంటి ముక్తే వస్తుంది, అంతేగాని అన్ని ముక్తులు ఒకటికే రావు. భక్తుల యొక్క అర్హతని బట్టి వాళ్ళకి ముక్తి అనేది వస్తుంది. మనం గతంలో చెప్పుకున్నాం చూడండి, పరమేశ్వర స్వరూపాన్ని ఆరాధించేవారు శరీరంలో షట్చక్రాలున్నాయి, ఈ షట్చక్రాలను పరమేశ్వర స్వరూపాన్ని ఆరాధిస్తారు అని చెప్పుకున్నాం. అసలు ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, అంతరారాధన చేసేటటువంటి వాళ్ళకి మాత్రమే మోక్షము అనేది వస్తుంది అని చెప్పుకున్నాం ముందు. అంతరారాధన చేసేవాళ్ళు వీళ్ళకి మాత్రమే ఈ మోక్షము అనేది వస్తుంది. షట్చక్రాల్లోనూ ఒక్కొక్క చక్రంలో ఆ పరమేశ్వర స్వరూపాన్ని ఆరాధించే వాళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి ముక్తి అనేది వస్తుంది. దీంట్లో ఆధార స్వాధిష్టానాలు 2 కూడా అంధకార బంధురాలు కాబట్టి అక్కడ మోక్షవాదులకు ఎవరికీ కూడా అసలు ఉపాసన అనేది ఉండదు, ప్రవేశమే ఉండదు. మణిపూరం దగ్గర నుంచే అసలు ఈ అంతరారాధన అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి మణిపూరము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞాచక్రం, సహస్రారం, ఈ 5 చోట్ల కూడా పరమేశ్వర స్వరూపాన్ని ఆరాధించే వాళ్ళకి 5 రకాలైనటువంటి ముక్తి వస్తుంది. ఇది మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటి విషయం. ఇక్కడ మణిపూరంలో ఆ పరమేశ్వర స్వరూపాన్ని ఆరాధించేవాళ్లు పరమేశ్వరుడు ఉండే పురానికి దగ్గరగా ఇంకొక పురాన్ని నిర్మించుకుని అక్కడ ఇల్లు కట్టుకుని అక్కడ నివసిస్తూ ఉంటారు. ఇది సాక్షి రూపముక్తి. మణిపూరం నుంచి అనాహతానికి గనక వెళ్ళినట్లయితే అనాహత చక్రంలో పరమేశ్వర స్వరూపాన్ని ఆరాధించేవాళ్లు పరమేశ్వరుడు ఉండే లోకంలోనే ఒక మూలగా ఎక్కడో అక్కడ ఆ లోకంలోనే నివసిస్తారు. ఇది సాలోక్యముక్తి. అనాహతం నుంచి ఇంకా కొంచెం పైకి వెళ్ళినట్లయితే విశుద్ధి చక్రం. విశుద్ధి చక్రంలో పరమేశ్వర స్వరూపాన్ని ఆరాధించేవాళ్లు ఆ పరమేశ్వరుడికి అతి దగ్గరగా సేవకులై ఉంటారు. అందుకే అమ్మవారిని గురించి చెబుతూ ఉన్నప్పుడు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలంతా కూడా అమ్మవారికి అతి దగ్గరగా ఉండి సేవ చేసుకోవాలి అనే కోరికతో విశుద్ధి చక్రంలో వాళ్ళంతా కూడా అర్చన చేసి ఆవిడ కూర్చునేటటువంటి సింహాసనానికి బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు 4 కూడా కోళ్లు కాగా ఇంద్రుడు తమ్మి పడగా అయ్యాడు. సదాశివుడు పైన ఉన్నటువంటి ఆ సింహాసనానికి పైన ఉన్నటువంటి పలక అయ్యాడు. ఇలా అతి దగ్గరగా పరమేశ్వరికి ఉండి వాళ్ళు సేవిస్తున్నారు అని చెప్తాడు. కాబట్టి ఇక్కడ విశుద్ధి చక్రంలో పరమేశ్వర స్వరూపాన్ని సేవించినటువంటి వాళ్ళు పరమేశ్వరుడికి అతి దగ్గరగా, అతి సమీపంగా ఉండి ఆ పరమేశ్వరుని సేవిస్తూ ఉంటారు. ఇది సామీప్యముక్తి. ఆజ్ఞాచక్రంలో పరమేశ్వర స్వరూపాన్ని ఆరాధించేవాళ్లు పరమేశ్వరుల్లాగానే వాళ్ళు కూడా భక్తుల యొక్క కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉంటారు.
ఒక్క పంచకృత్యములు మాత్రమే చేయరు. అది పరమేశ్వరుడి యొక్క పని. మన యొక్క కోరికలు, ఐహికమైనటువంటి కోరికలు ఏవి కావాలన్నప్పటికీ కూడా ఇటువంటి ఈ సార్ష్యరూపం ముక్తి పొందినటువంటి వాళ్ళు, అంటే ఇక్కడ ఈ సారూప్యం, సాలోక్యం, వీళ్ళు ఎవరైనా సరే మన కోరికలు తీర్చగలరు. ఇక్కడ ఈ ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా పరమేశ్వరుడు చేసే అన్ని పనులు చేస్తూ ఉంటారు, సృష్టి స్థితి లయాలు తప్పించి. వాళ్ళు పొందినటువంటి ముక్తినే సారూప్య ముక్తి అని అంటారు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఇప్పటి వరకు పొందినటువంటి ఈ అన్ని ముక్తులు సార్ష్యరూపం గాని, సాలోక్యం గాని, సామీప్యం గాని, సార్ష్యరూపం గాని, ఈ 4 రకాలైనటువంటి ముక్తి పొందినటువంటి ఏ మానవుడైనా సరే తిరిగి మళ్లీ జన్మించాల్సి వస్తుంది. వీళ్ళందరికీ కూడా పునర్జన్మ అనేది ఉన్నది. కొంతకాలం పాటు వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ ముక్తిని అనుభవించి తర్వాత మళ్లీ ఈ భూలోకంలో జన్మిస్తారు. ఆఖరిది సాయుధ్యం. సహస్రదళ పద్మంలో పరమేశ్వర స్వరూపాన్ని ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు మాత్రమే సాయుధ్యం పొందుతారు. వీళ్ళకి పునర్జన్మ అనేది ఉండదు. అందుకే ఇప్పుడు ఈ బ్రహ్మదేవుడు చెప్తూ ఉన్నాడు, భక్తుల యొక్క అర్హతలను బట్టి వీళ్ళకి సాక్షిరూపం, సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం, ఇటువంటి ఈ పంచవిధమైనటువంటి ముక్తులు కూడా ప్రసాదించుగాక అని మనకి చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు మీకు అనుమానం వస్తుంది, ఇందాక మనం శివానంద లహరిలో చెప్పుకున్నప్పుడు 4 రకాలైనటువంటి ముక్తే చెప్పాం, మరి ఇప్పుడు పంచవిధమైనటువంటి ముక్తులు అని అంటూ ఉన్నారు కదా. శివానంద లహరిలో చెప్పినటువంటిది ఏమిటి అంటే సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం, ఈ 4 చెప్పాం. అక్కడ సార్ష్యరూపమైనటువంటి ముక్తి చెప్పల. మంత్రశాస్త్రంలోనేమో సార్ష్యరూపమైనటువంటి ముక్తి కూడా ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. కానీ ఇక్కడికి వచ్చేప్పుడు ఈ ముక్తి అనేది కేవలం 4 రకాలుగానే ఉన్నది అని చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ సాయుధ్యము అనేది చివరి స్థాయిలో ఉన్నటువంటి ముక్తి. సాయుధ్యం పొందినటువంటి వాడు తిరిగి మళ్లీ జన్మించడం అనేది జరగదు. ఇలా భక్తుల యొక్క అర్హతలను బట్టి ఈ ముక్తి అనేది వాళ్ళందరికీ కూడా ప్రసాదిస్తూ ఉంటాడు ఈ భగవంతుడు, ఈ పరమేశ్వరుడు అని కాంక్షిస్తూ ఉన్నాడు. అలా అంటూ దివ్యమైనటువంటి ఈ కైలాస శిఖరం వల్ల ఈ ప్రదేశం అంతా కూడా అపర కైలాసంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇదంతా దివ్యమైనటువంటి ఒక మహాక్షేత్రంగా విరాజిల్లుతుంది. ఈ క్షేత్రానికి ఒక శిఖరం ఉంటుంది. ఆ శిఖరానికి క్షేత్రం, క్షేత్రానికి శిఖరం, శిఖరానికి క్షేత్రం, ఇవి రెండూ కూడా విరాజిల్లుతూ ఉంటాయి, బ్రహ్మాండంగా ప్రకాశిస్తూ ఉంటాయి అని భావన చేసి ఈశ్వరుణ్ణి పరిపరి విధాలా స్తుతి చేశాడు ఆ బ్రహ్మదేవుడు. ఇలా ఆ కైలాసం నుంచి బ్రహ్మదేవుడి చేత స్వయంగా తీసుకుని రాబడినటువంటి ఈ శివానందైక నిలయము అనే ఆ పర్వత శిఖరమే ఇక్కడ దక్షిణ కైలాస క్షేత్రము. ఈ క్షేత్రంగా అది విరాజిల్లుతూ ఉన్నది. ఆ రోజున ఈ క్షేత్రం బ్రహ్మదేవుడు తీసుకొచ్చాడు కాబట్టి విరించిపురము, విరించి అంటే బ్రహ్మ, బ్రహ్మపురము అని ప్రసిద్ధి పొందింది. ఇలా కృతయుగం ప్రారంభంలో ఈ బ్రహ్మపురము అనేది ఇక్కడ మొదలైంది, అది ఇక్కడ స్థాపించబడింది. అదే ఈ రోజున శ్రీకాళహస్తి క్షేత్రంగా మనకి విరాజిల్లుతూ ఉన్నది. భారతదేశంలో ఉన్నటువంటి ఏ శివాలయంలోనూ కూడా లేనటువంటి విధంగా ఈ క్షేత్రంలో స్వామివారి యొక్క గర్భాలయం గోపురం ఒకే శిఖరంతో ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే పరమేశ్వరుడు ఒక్కడే అనేటటువంటి మాటకి నిర్వచనంగానే ఒక శిఖరం ఇక్కడ ఉన్నది అని భక్తులంతా కూడా భావన చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా అగస్త్య మహర్షుల వారి యొక్క అనుగ్రహంతో
ఇక్కడ వెలిసినటువంటి సువర్ణముఖి నది, స్కంద నది, ఈ రెండు కూడా ఈ క్షేత్రాన్ని చుట్టుముట్టి ఉంటాయి. ఆ రోజు నుంచి కూడా ఇక ఈ శివానందైక నిలయము అనే ఈ ప్రాంతం ఇది దక్షిణ కైలాసంగా పేరు పొందింది. శ్రీమద్ దక్షిణ కైలాసం సర్వదేశోత్తమోత్తమం, పంచయోజన విస్తీర్ణం, 10 యోజన సమాహితం అని చెప్తూ ఉన్నారు. ఇలా ఈ దక్షిణ కైలాసంగా పేరు పొంది చతుర్విధాలైనటువంటి పురుషార్థాలు సాధించడానికి మూల కారణంగా సకల సౌభాగ్యాలకి కూడా నిలయంగా ఉన్నది ఈ కాళహస్తి క్షేత్రం. ఇలా ఉన్నటువంటి ఈ క్షేత్రం క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ ఉన్నది. అలా అభివృద్ధి పొంది దృఢచిత్తులైనటువంటి మహర్షులు, రుద్రాక్ష మాలలు ధరించినటువంటి వాళ్ళు, శివభక్తులు శతరుద్రియాన్ని నిరంతరము అలా పారాయణ చేస్తూ ఉండేటటువంటి బ్రాహ్మణోత్తములు, వేదాంగ విధులు, పుణ్యాత్ములు, వీళ్ళందరికీ కూడా నిలయమైపోయింది. వాళ్లే ఇక్కడ నివసించడం మొదలుపెట్టారు. కామపీఠం, వంశారణ్యం, వటారణ్యం, శ్రీనగరం, గంగాధరేశ్వరం, అగస్తేశ్వరం మొదలైనటువంటి పుణ్యక్షేత్రాలు అన్నింటినీ కూడా మించినటువంటి తీర్థాలతో ఇక్కడ ఉత్తరవాహినిగా ఉన్నటువంటి ఈ సువర్ణముఖి నదీమ తల్లితో ఈ క్షేత్రం చాలా గొప్పగా శోభిస్తూ ఉన్నది. శ్రీమద్ దక్షిణ కైలాసమదృష్ట్వా ముక్తిమిచ్చతః నాస్తి సంసార విచ్ఛిత్తిః సత్యం సత్యం న సంశయః అని చెప్తూ ఉన్నారు. దక్షిణ కైలాసంగా పేరు పొందినటువంటి శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దర్శించకుండా ముక్తి పొందాలి అనుకునేటటువంటి వాళ్ళకి సంసార బంధనాలు తెగిపోవు. ఇది సత్యం సత్యం పునఃసత్యం, ముమ్మాటికి ఇది నిజము అని చెప్తున్నారు. ఎటువంటి మానవుడైనా సరే మోక్షం పొందాలి అనుకునేటటువంటి వాడు కాళహస్తి క్షేత్రాన్ని తప్పనిసరిగా దర్శించి తీరాలి. అలా ఈ శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దర్శించినట్లయితేనే అతని యొక్క సంసార బంధనాలు, లౌకికమైనటువంటి బంధాలు అన్నీ కూడా తెగిపోయి మోక్ష మార్గానికి చేరగలుగుతాడు. అతడు మోక్షం పొందగలుగుతాడు. ఈ రకంగా శివానందైక నిలయము అని చెప్పబడేటటువంటి ఈ శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దర్శించనిదే ఎవడూ కూడా మోక్షము పొందడు అనే విషయాన్ని ఇక్కడ గట్టిగా నొక్కి ఒక్కాణించడం జరుగుతూ ఉన్నది.